హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాన్స్ కిచెన్. ఈరోజు హాన్స్ కిచెన్లో పాలక్ పన్నీర్ మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక 4 టేబుల్ స్పూన్ల నూనె పోస్తున్నాను. నూనె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు, 6 ఎండుమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయలని చిన్నగా ముక్కలు చేసి వేసుకున్నాను. ఉల్లిపాయలు బాగా దోరగా వేగాక ఒక వెల్లుల్లిపాయని చిన్నగా ముక్కలు చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి మంచిగా నూనెలో వేపుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇలా ఒకసారి మంచిగా కలుపుకున్నాక 200 గ్రామ్స్ పన్నీర్ని చిన్నగా ముక్కలు చేసి వేసుకుంటున్నాను. మంచిగా ఇలాగా నూనెలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 కిలో మష్రూమ్ని చిన్నగా ముక్కలు చేసి వేసుకుంటున్నాను. ఇలా మంచిగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని నూనెలో మగ్గనిద్దాం. చూసారు కదా, ఆయిల్లోనే మంచిగా మగ్గింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, రుచికి సరిపడ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. మరొక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని శుభ్రంగా కడిగిన 3 కట్టల పాలకూరని చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇదేమీ కలపకుండా 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 5 మినిట్స్ ఉడకనిద్దాం. చూసారు కదా, నీళ్ళు పొయ్యకుండానే కర్రీ అంతా మంచిగా ఉడికింది. అంతే అండి, సింపుల్గా పాలక్ పన్నీర్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది.
మీరు కూడా ఇదే విధంగా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే హాన్స్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.